వంగవీటి రాధాకృష్ణ చుట్టూ విజయవాడ రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న వంగవీటి రంగా కుమారుడు రాధా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఈసారి ఎలక్షన్స్ లో పోటీ చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, విజయవాడలో ఏ స్థానం నుంచి బరిలో దిగుతారనేది ఆసక్తికరంగా మారింది. 'కృష్ణా జిల్లాలో ప్రధానంగా విజయవాడ రాజకీయాల్లో వంగవీటి ఫ్యామిలీకి మంచి క్రేజ్ ఉంది. కాపు సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధాకు విజయవాడలో ఆ వర్గం ఈ వర్గం అని కాకుండా ఫాలోవర్స్ భారీ సంఖ్యలో ఉన్నారు. పదవిలో ఉన్నా లేకపోయినా దశాబ్దాలుగా బెజవాడలో రంగా కుటుంబం రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా సాగుతోంది. రాధా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వైపు ఆయన మద్దతుదారులందరూ నడుస్తున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు వంగవీటి రాధా. తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల నాటికి వైసీపీలో ఉన్నప్పటికీ ఆశించిన విజయవాడ సెంట్రల్ టికెట్ రాధాకు దక్కలేదు. ఆ స్థానాన్ని మల్లాది విష్ణుకు కేటాయించారు. దీంతో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తారా లేదా అనే దానిపై క్లారిటీ రాలేదు. వంగవీటి రాధా జనసేన అధినాయకత్వంతో సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు కుదిరితే విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు వైసీపీ కూడా వంగవీటి రాధాకు రెడ్ కార్పెట్ పరుస్తుందనే టాక్ వస్తోంది. ఇటీవల రాధాను వల్లభనేని వంశీ కలిసినప్పుడు రాజకీయాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. వంశీ వైసీపీతో సన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి ఆహ్వానం అందినట్లు సమాచారం. అయితే దీనిపైన ఎటువంటి ప్రకటన రాలేదు. వంగవీటి రాధా 2023 ఎన్నికల్లో పోటీ చేయడం కన్ఫర్మ్ అని అనుచరులు గట్టిగా చెబుతున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయడానికి రాధా ఆసక్తి కనబరుస్తున్నారట. అయితే జనసేన నుంచి పోటీ చేస్తారా, టీడీపీ నుంచి చేస్తారా, లేక అనూహ్యంగా వైసీపీ నుంచి పోటీ చేస్తారా అనే దానిపై విజయవాడ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీ నుంచి రాధా పోటీ చేసినా గెలవడం ఖాయమంటూ రాధా సపోర్టర్స్ ధీమాగా ఉన్నారట.